వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఉన్నారు. సో చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి ఈ మధ్యకాలంలో చాలా మంచి హైప్ వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికే పాటలు కానివ్వండి, టీజర్ కానీ చాలా బాగా జనంలోకి వెళ్ళాయి, వాటిని బాగా ఆదరించారు. సో వాటి వెనుక ఉన్నటువంటి ధీరజ్ మొగిలినేని, సో ఆయన ఈ సినిమాని ఎలా పికప్ చేసుకున్నారు, ఆ సినిమా ఎలా వచ్చింది అనే విషయాన్ని మనతో సంభాషించడానికి రెడీగా ఉన్నారు. నమస్తే ధీరజ్ అండి. సో సంతోషం, మీ సినిమా వస్తుంది. సో మీరు ఇండిపెండెంట్గా ప్రొడ్యూసర్ అయ్యి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నారు, ఓరస్వ రాక్షసు. ఇప్పుడు ఈ సినిమాతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అంటే మీరు ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా, యంగ్ ప్రొడ్యూసర్గా సో పేరు తెచ్చుకున్నారు. సో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, సో ఈ సినిమా వెనక ఈ కథ ఏంటి, ఎలా ఇది టేకాఫ్ అయ్యింది? సో సుహాస్ మనకు తెలుసు, తను కూడా స్క్రిప్ట్లో ఎంచుకునే విధానం కానివ్వండి, సో ఒక నమ్మకం జనాల్లోకి వచ్చేసింది, ఒక ఖచ్చితంగా ఇది మంచి సినిమా ఉంటుందని చెప్పేసి. దానికి మీరు ఇప్పుడు తోడయ్యారు. సో ఈ సినిమా గురించి చెప్తారా? ఏం లేదండి, బేసికల్లీ లాక్డౌన్ తర్వాత నా దగ్గరికి డైరెక్టర్ ఈ కథ తీసుకొని వచ్చారండి. వచ్చిన తర్వాత దుష్యంత్ వచ్చిన తర్వాత ఆ కథ ఫస్ట్ టైం విన్నప్పుడే బాగా నచ్చింది. బాగా నచ్చి ఎగ్జైట్ అయ్యి చేద్దామని అనుకున్నాము. తర్వాత వాసు గారికి కథ నరేట్ చేయడం జరిగింది. ఆయన కూడా కథ విని బాగుందన్నారు, చేద్దామన్నారు. సో కరెక్ట్గా, కాకపోతే ఈ కథ అన్ని సినిమాల్లో కాకుండా కొన్ని చాలా జెన్యున్గా, రియలిస్టిక్గా, న్యాచురల్ అప్రోచ్తో తీయాల్సిన సినిమా. అలానే ఆ ప్రాసెస్లోనే చేద్దాం అనుకున్నాము. అలానే ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని కొంచెం ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా చేసి వెళ్ళి షూట్ చేసి తీసుకొచ్చిన సినిమా. ఓకే, అంటే సుహాస్ తోటి చేయాలని మొదట్లో అనుకున్నారా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది సుహాస్ ద్వారా తీసుకొచ్చి రావడం ద్వారా వచ్చిందా, లేకపోతే మీరు అంటే దుష్యంత్ సుహాస్ ఫ్రెండ్స్ అండి. సో కథ రాసుకుంటున్నప్పుడు, లైన్ డిస్కస్ చేస్తున్నప్పుడే సుహాస్కి చెప్పడం జరిగింది. అంటే నా దగ్గరికి వచ్చే చాలా ముందే. సో ఫుల్ కథ రెడీ అయ్యే టైంకి సుహాస్కి ఆల్రెడీ నరేట్ చేసే నా దగ్గరికి వచ్చాడు. నాకు నరేట్ చేస్తున్నప్పుడే నేను సుహాస్ని అనుకున్నాను అని చిన్న ఇది చెప్పాడు. నేను కూడా నరేషన్ వింటున్నప్పుడు సుహాస్ని ఇమాజిన్ చేసుకునే కథ విన్నానండి. సో ఫస్ట్ నుంచి సుహాస్ ఉన్నాడు ఈ కథలో. ఓకే, అంటే ఏ రేంజ్లో ఈ సినిమాని తీశాడు? అంటే చూస్తే సాంగ్స్ చూసినా కానీ, ట్రైలర్ చూసినా కానీ చాలా బాగా లుక్ కనిపిస్తుంది. చాలా ఎక్కడ రాజీ పడకుండా తీశారనే ఫీలింగ్ కలిగిస్తూ ఉంది. సో ఇది లొకేషన్స్ పరంగా చూసుకుంటే రియల్ లొకేషన్స్ చేశారా, లేకపోతే సెట్స్లో చేశారా, ఎట్లా చేశారు? ఇది కంప్లీట్గా రియల్ లొకేషన్స్ అండి. అమలాపురం, దాని చుట్టుపక్కల ఆ ఏరియాస్లోనే విలేజ్. అంబాజీపేట ఉంది, యాక్చువల్ అంబాజీపేట ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఏరియా. అవునండి. సో అక్కడ అట్లా తీసారా? అక్కడే తీసాను. అంబాజీపేట అమలాపురం పక్కనే ఉంటుంది. అంటే స్టేకి అన్నిటికీ అమలాపురం దగ్గర. అమలాపురంలో ఉండి ట్రావెల్ చేసి అంబాజీపేట ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అన్ని చోట్ల, అంటే లొకేషన్స్లో ఏది బాగున్నాయి చూసుకొని అక్కడే షూట్ చేయడం జరిగింది. కంప్లీట్ సినిమా మొత్తం 100% అక్కడే షూట్ చేసామండి. ఓకే, అంటే మీరు ఇన్వెస్టర్గానే ఈ సినిమాకి ఉన్నారా, లేకపోతే మీరు కూడా ఆ ప్రొడక్షన్లో షూటింగ్ జరిగేటప్పుడు చూసుకుంటూ అవంతా కూడా? కొంతమంది అంటే మేకర్స్ ఉంటారు, సో మీరు మేకర్గా కనిపిస్తారా, జస్ట్ ఇన్వెస్టర్? అసలు నేను ఎప్పుడు ఇన్వెస్టర్ కాదండి. నేను ఇప్పటివరకు చేసిన, అంటే ఊర్వశి రాక్షసు, అంబాజీపేటని కాకుండా అంటే నేను అసోసియేట్ అయ్యి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, ఒక 5-6 సినిమాలు. అన్నిట్లలో నేనే ఎగ్జిక్యూషన్లో ఉంటాను. నేనే డే టు డే యాక్టివిటీస్లో నేనే పార్టిసిపేట్ చేసి నేనే చేసుకుంటానండి. చూసుకున్న తర్వాత ఒకసారి ఇది మొత్తం అంతా కూడా, సో మీకు ఏదైతే దుష్యంత్ చెప్పాడో అది స్క్రీన్ మీద వచ్చిందనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఎన్హాన్స్ చేశాడా, లేకపోతే ఎట్లా? లేదు, 100% నాకు ఏదైతే నరేట్ చేశాడో అది ఫుల్ఫిల్ చేశారు, స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కొన్ని చోట్ల అయితే ఇంకా ఎన్హాన్స్ చేశారు. అంటే ఎన్హాన్స్ అంటే తను నరేట్ చేస్తున్నప్పుడు నా విజన్ ఒక పాయింట్ వరకే ఉంటుంది కాబట్టి నేను ఒక వరకే ఊహించుకున్నాను. బట్ విజువల్గా తీసుకొచ్చిన టైంకి నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీశారు. సో జెన్యూనిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా తీశారు. అది అంటే దీన్ని ఏ జానర్ సినిమా కింద మనం తీసుకోవాలి? అంటే చూస్తే ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ కనబడుతుంది, ఒక రివెంజ్ కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఒక రివెంజ్ లవ్ డ్రామాగా మనం చూసుకోవచ్చా ఎలా? అంటే రూరల్ డ్రామా అండి. అంటే లవ్ అనే లవ్ స్టోరీ ట్రాక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం
వాళ్ళ లైఫ్స్, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనలు ఇవన్నీ ఉంటాయండి. సో ప్రాపర్గా రూరల్ డ్రామా అండి. అంటే ప్రతిగా మ్యారేజ్ బ్యాండ్ అనే దాన్ని తీసుకోవటం అంటే కథలో దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే అంటే లుక్ కోసం అంటే ఇంట్రెస్టింగ్ కోసం అలా పెట్టుకున్నారా దాన్ని, ఆ బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారా? లేదండి, హీరో క్యారెక్టర్ వచ్చేసి హీరో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే ఒక ట్రూప్లో మెయిన్ ప్లేయరు. సో అంటే బ్యాండ్ ట్రూప్లో మెయిన్ పర్సన్. సో అది తన వృత్తి. సో తన లవ్ స్టోరీ ట్రాక్లో అన్ని చోట్ల అది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెట్టాము. అదేదో కలర్ కోసం ఏం పెట్టలేదు. అంటే అంటే మ్యారేజ్ బ్యాండ్ అనేది కథలో ఒక భాగంగానే భాగంగానే మ్యారేజ్ బ్యాండ్లో వాళ్ళ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ సుఖాలు ఎలా ఉంటాయి, అంతేనండి. ఎందుకంటే మ్యారేజ్ బ్యాండ్ ట్రూప్లో ఉన్న అదర్ పర్సన్స్ కూడా కథలో ఇన్వాల్వ్డ్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. సుహాస్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సుహాస్ క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. అంటే తను చేసిన ఇంతకుముందు రైటర్ పద్మభూషణ్కి దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్. ఇది కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్కి దానికి వేటికి సంబంధం ఉండదు. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ చాలా సుహాస్ యాప్ట్గా కనిపించింది నాకైతే. సుహాస్ చూసినప్పుడు పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్లో ఫిట్ అయ్యాడు అనిపించింది. చాలామంది అంటే విలేజెస్లో అంటే నేను చాలామందితో మాట్లాడినప్పుడు అది చూసినప్పుడు నాకు సుహాస్కి ఆ క్యారెక్టర్ వాళ్ళు కనెక్ట్ అవుతారని అనిపించిందండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయండి సుహాస్. అంటే హై పాయింట్ ఏదో అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మొత్తం మీద? హై పాయింట్ ఒకటి కాదండి, నాలుగు హై పాయింట్లు ఉంటాయండి. ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2 హై పాయింట్స్ ఉంటాయి. అవి యాక్చువల్లీ అంటే సినిమాటిక్గా ఏదో హై పాయింట్స్ అని కాదండి. అవి నిజంగా జరిగిన ఒక 4 సంఘటనలని పెట్టుకొని కథ తయారు చేసుకున్నాడు డైరెక్టర్. అవి రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగానే కథ రెడీ చేసుకున్నాడు. తన జీవితంలో జరగలేదు, వాళ్ళ మేనమామ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, తను చూసినవి కొన్ని, చూసి విన్నవి కొన్ని పెట్టుకొని రాశారండి. అది ఇంట్రెస్టింగ్గా అనిపించే రాసుకొని చేశారండి. అంటే ఈ క్యారెక్టర్ కోసం పర్టికులర్ చూస్తే ఒక సీన్లో కూడా గుండు కొట్టించుకోవటం కనిపిస్తూ ఉంది. సో అతను ఆ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడు సుహాస్, స్క్రీన్ మీద ఎలా రిఫ్లెక్ట్ అయింది అని చెప్పుకోవచ్చు? లేదు, కథ విన్న తర్వాత మాలాగే సుహాస్ ఎలా అయితే నమ్మి ఈ సినిమా టేకప్ చేశాడో లాస్ట్ రిలీజ్ వరకు అంతే డెడికేషన్తో, అంతే హార్డ్ వర్క్తో, ఎంత టైం అయినా వెయిట్ చేసి సినిమాకి ఏం కావాలో అది 100% ఇచ్చి ఫుల్ఫిల్ చేశారండి. అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే పీక్ టైంలో కెరియర్ ఉన్నప్పుడు ఒక సినిమా కోసమే ఒక 1.5 year వెయిట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సుహాస్ ఈ సినిమా కోసం, ఈ సినిమాని నమ్మి అంత టైం పెట్టాడండి. అంత టైం పెట్టాడు, 1.5 year పెట్టాడు. సో అంటే దాన్ని బట్టి అతను అంతగా నమ్మాడు, ఎంత నమ్మాడు అనేది మనం అర్థం చేస్తాం. అంతే అండి. ఇందులో శరణ్య కూడా ఒక కీలకమైన పాత్ర, మెయిన్ క్యారెక్టర్ అండి. సుహాస్కి సిస్టర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ చేస్తుంది. మెయిన్ క్యారెక్టర్ అండి కథలో. ఆవిడ ట్రాక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది అండి. 2 ప్యారలల్గానే ఉంటాయి, అంటే బ్రదర్ సిస్టర్స్ క్యారెక్టర్ మీదే వెళ్తుంటుంది. అదే అంటే ఈ మధ్యకాలంలో ఆమె ఒక సినిమాలో హీరోయిన్గా చూసాము, తనతోటి సంపూర్ణేష్ బాబుతో చేసింది. అవును, మార్టిన్ లూథర్ కింగ్లో చేసింది. ఇందులో కూడా చూస్తే అట్లాంటి ఒక కీలకమైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మెయిన్ లీడ్ చేస్తుంది. విలన్గా వేరే ఎవరినో తీసుకొచ్చినట్టున్నారు, నితిన్ అని. తను యాక్చువల్లీ మలయాళీ అండి, బట్ తెలుగు పూర్తిగా నేర్చుకొని షూటింగ్ టైంలో తెలుగులోనే తనే మాడ్యులేషన్తో పర్ఫామ్ చేశాడండి. ఇంకొకటి ఈ సినిమా సంబంధించి నేను గమనించింది శేఖర్ చంద్ర మ్యూజిక్. అవును. సో యాక్చువల్గా ఎప్పుడో శేఖర్ చంద్రకి అతను చాలా టాలెంటెడ్ అని మనకు తెలుసు, చాలా కాలం మీద అతను ఇండస్ట్రీకి వచ్చి, బట్ అతనికి సరైన సినిమాలు రావట్లేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉండేది నాకు. సో ఈ సినిమా పాటలు మాత్రం చాలా బాగుంటాయి. సో అతని మ్యూజిక్ ఎలా ఉంటుందండి పాటలతో పాటు ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్? యాక్చువల్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడో రవిబాబు గారి సినిమాలకి చేసేవాళ్ళు. రవిబాబు గారి సినిమా నచ్చావులేకి మ్యూజిక్ ఇచ్చారు, నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం. తర్వాత కూడా రాజ్ తరుణ్ సినిమాకి కూడా మ్యూజిక్ చేసినప్పుడు కూడా చాలా ఇష్టం నాకు. ఇచ్చారు, థ్రిల్లర్స్కి ఇచ్చారు, అన్ని రకాలుగా ఇచ్చారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎప్పుడైతే శేఖర్ చంద్ర గారు అనుకున్నారో నేను
ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యి ఆయన్ని తీసుకురావడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా ఆయన బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అయితే అసలు మీరు రేపు చూస్తారు, సినిమాకి లైఫ్ ప్రాణం పోసారండి. నేను ఎప్పుడు ఆర్ఆర్ ఎడిట్ బిలీవ్ చేస్తాను. ఆర్ఆర్ విషయంలో ఆయన అయితే లైఫ్ ఇచ్చారు సినిమాకి. సో మొత్తంగా చూస్తే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీ అందరికీ కూడా ఒక మంచి పేరుతో పాటు డబ్బు కూడా తీసుకొస్తుంది. డెఫినెట్లీ 100% అండి. అసలు మీకు నిర్మాతగా సో ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా, ఆదర్శం ఎవరైనా ఉన్నారా మీకు? అండ్ 100% అండి. అంటే అరవింద్ గారు మా గాడ్ ఫాదరు. ఎప్పుడు ఆయనే మాకు మొత్తం అది. అంటే మేము ఏం నేర్చుకున్నా మేము ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం అరవింద్ గారే. మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది అరవింద్ గారు. అది కాకుండా వేరే వాళ్ళు అంటే ఇప్పుడు వాసు గారు నాకు ఇన్స్పిరేషనే, అండ్ మన సితారా వంశన్న నాకు ఇన్స్పిరేషనే, దిల్ రాజు గారు నాకు ఇన్స్పిరేషనే. అంటే అందరితో నాకు జర్నీ ఉంది. నేను ఇన్స్పిరేషన్ అని నార్మల్గా చెప్పలేదు. దిల్ రాజు గారితో నాకు దిల్ రాజు గారితో ఒక చిన్న అసోసియేషన్ ఉంది. ఆయన నాకు ఇన్స్పిరేషనే. సితారా నేను ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు దిల్ రాజు గారి దగ్గరే కొంచెం నేర్చుకున్నాను. సో ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సితారా వంశన్నతో డీజేటిల్లోకి కలిసి చేశాను. సో ఆయన దగ్గర ఉన్నాను. సో నేను చూసిన ఈ నలుగురితో నాకు ఇన్స్పిరేషన్, అంటే నన్ను తీసుకొచ్చింది వీళ్ళే చెప్పాలంటే. అంటే ఒక ఫిల్మ్ మేకర్గానే ఉండాలని చెప్పేసి అట్లా వచ్చారా, లేకపోతే వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు ఇండస్ట్రీలో? ఏం లేదండి, అంటే ప్రొడక్షనే అండి. అంటే మంచి మంచి సినిమాలు తీయాలని ఏదైనా ఉందా? డెఫినెట్లీ మంచి డబ్బులు చేసుకోవడం ఒకటి, ఒక టేస్ట్ తోటి మంచి సినిమాలు తీయాలి అనేది ఒక తపన ఒకటి. సో మీరు ఏ కోవకు చెందుతారు? డబ్బులు చేసుకోవడానికి అసలు ఇండస్ట్రీకి రావక్కర్లేదండి. అంటే నిజానికి డబ్బులు చేసుకునే వద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయిపోతారు ఇక్కడ. అసలు ప్యాషన్ అనేది అంతే జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ రావడం, మనకు నచ్చింది మనం చేయడం, హ్యాపీగా ఉన్నాం. డబ్బులే కావాలంటే అంటే బయట రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు, ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. అంటే నాకు అన్నిట్లో టచ్ ఉంది. బట్ అంటే వేరే దాంట్లో కూడా, బట్ నాకు ప్యాషన్తోనే ఇండస్ట్రీలో ఉన్నాను. మంచి సినిమాలు తీయాలి, గుర్తుండే సినిమాలు తీయాలి. 10 ఏళ్ళ తర్వాత కూడా మన సినిమా ఎవరైనా గుర్తు చేస్తే అరే నా సినిమా అని చెప్పుకునే ఆ హ్యాపీనెస్, ప్రౌడ్నెస్ ఉండాలి. అంటే మీకు ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు అల్లు అరవింద్ గారిని ఫస్ట్ మీరు కలిసినప్పుడు ఆయన మీకు ఇచ్చినటువంటి సలహా ఏంటి? అరవింద్ గారిని ఫస్ట్ టైం నేను అంటే కలవడం అంటే అసలు నేను ఇండస్ట్రీకి రాకముందే అరవింద్ గారిని కలిశానండి. ఒక సందర్భంలో నాకు ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్లో అరవింద్ గారిని కలిశాను. మా ఫాదర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడే ఫిల్మ్ నగర్లోనే ఉండేది. చాలా ఇయర్స్ బ్యాక్. అది మయూరా హౌస్ అని ఉండేది. చాలా ఇయర్స్ బ్యాక్ అది. అప్పుడు మా ఫాదర్ ఇంట్రడ్యూస్ చేస్తే నాకు అరవింద్ గారు తెలుసు. బట్ తర్వాత నన్ను అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసిందంతా శిరీష్ అండి, అల్లు శిరీష్ గారు. శిరీష్ గారు పరిచయం చేసిన తర్వాత గారు కూడా పరిచయం అప్పటికే శిరీష్ గారు నాకు ABCD సినిమా నేను కోప్రొడ్యూస్ చేశాను, అలా పరిచయం. శిరీష్ గారు ABCD సినిమా అయిపోయాక అరవింద్ గారికి పరిచయం చేశాక ఊర్వశి రాక్షసు సినిమా టేక్ ఆఫ్ అయింది. ఓకే, ఏం చెప్పారు ఆయన? అరవింద్ గారు ఏమన్నారు అసలు ఈ సినిమా చూసిన తర్వాత అండి? అంటే మీకు అంటే ఒక ధీరజ్ మొగిలినేని అని ఆయన నిర్మాతగా మారాలనుకుంటే, నిర్మాత కొనసాగాలనుకుంటే ఏం చేయాలనేది ఆయన చెప్పారు. నేను చేసే ప్రతి పనిలో, నేను తీసుకునే ప్రతి స్టెప్లో అరవింద్ గారు ఉంటారండి. అయితే డైరెక్ట్గా ఆయన అడిగి ఆయన సజెషన్ తీసుకొని చేస్తాను. కొన్నిసార్లు స్పాంటనిటీతో మనం ఏమైనా డిసిషన్ తీసుకుంటే తర్వాత అయినా ఆయన చెప్పి ఇలా అనుకుంటున్నానండి ఇది అనుకొని చేస్తున్నాను. ఎప్పుడైనా ఆయన ఇది చేస్తే 100% అండి. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేస్తారు, ఫ్యూచర్లో చేస్తారు. అంటే ఇంకా ఆయన చూపించిన ఇదిలోనే మేము అందరం వెళ్తున్నాం. నేను మా అందరూ, ఇంకా వాసు గారు అలానే ఉన్నారు, అలానే ఫాలో అయ్యారు. మేము అదే అవుతున్నాం. మా ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ, ఇంకా అంటే నిజం చెప్పాలి నేనే జూనియరు, ఎస్కేఎన్ గారు, వాసు గారు వీళ్ళందరూ సీనియర్స్. మేము అందరం అంటే మా దగ్గర నుంచి వచ్చినాం. అదే నుంచి అంటే యాక్చువల్ రెస్టారెంట్ బిజినెస్ అనేది డిఫరెంట్. సో అది కమర్షియల్, టోటల్గా డబ్బులు చేసుకోవటం, మనం చేసిన వ్యాపారం అదంతా ఉంటుంది. బట్ ఇది వేరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక లాటరీ టైప్, అది తెలిసిందే మీకు. సో ఇది ఇందులోకి దిగాలనుకున్నప్పుడు ఇందులో ఉన్న సాధక బాధకాలు ఆయన మీకు చెప్పారా? సో ఇలా ఉంటుంది,
ముందే ఆలోచించుకొని రాని అని చెప్పడం కానీ? అలా ఏం లేదండి. అంటే మనం ఆల్రెడీ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఏబిసిడి, దొరసాని ఇలాంటి చిన్న సినిమాల కంటే కో ప్రొడ్యూసర్గా చేసేసిన తర్వాతే నేను అరవింద్ గారి దగ్గరికి వచ్చాను. సో ఇప్పుడు కొత్తగా చేయాలా వద్దా అని ఆయన ఏం చెప్పలేదు. ప్రాబ్లం ముందే అడుగుంటే మాత్రం వద్దనే వాళ్ళేమో, బట్ ఆల్రెడీ దిగిపోయాక జర్నీలో ఆయన ఎంకరేజ్ చేశారండి, అంతే. సో మీది ఎలా మీరు స్టార్ట్ చేసిన తర్వాత అంటే ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత అంతా మీరు అనుకున్నట్లుగా ఒక సాఫీగానే జరుగుతూ వస్తూ ఉందా? కొంచెం ఎక్కడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి మీకు? అంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఆన్ డే టు డే బేసిస్లో చాలా ఉంటాయండి. బట్ ఇప్పటివరకు అయితే నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల, అంటే మా టీం కానీ, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్కేఎన్ గారు కానీ, మామూలుగా మా గీతార్ట్స్ టీం కానీ, అందరూ సపోర్ట్తో మాకు పెద్ద ఇబ్బందులు ఏం లేవు. చిన్న చిన్న ఇవి ఉంటాయి కానీ అవన్నీ క్రాస్ చేసుకొని వచ్చామండి. ఓకే. అంటే మీరు మొదట ఏదైతే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి అనుకున్నారో బడ్జెట్, అది చూసుకుంటే చివరికి చూసుకుంటే ఈరోజు రిలీజ్ టైంకి పర్వాలేదా? ఓకేనా మీరు? అంటే దానికి అసలు చాలా ఊహించని రేంజ్లో బడ్జెట్ ఖర్చు పెట్టామండి. బట్ అదే ఏదైనా ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసమే ఖర్చు పెట్టామండి. అంటే బాగా రావాలి, బాగా తీయాలి, దానికోసం ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాము. చెప్పచ్చా, మనం ఫిగర్ చెప్పచ్చు? అది మీరు అసలు ఎంత అనుకున్నారు, ఎంత అయింది అనేది? ఆ ఫిగర్ అనేది స్టార్టింగ్లో 3 crores తీస్తాను దిగామండి. అంటే నాకు ఫస్ట్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ అందరూ ఏం చెప్తారంటే, సార్ 2 crores అయిపోద్ది సార్, 3 crores అయిపోద్ది సార్ అంటారు. అంటే ఏంటంటే తొందరగా ఎస్ చెప్పేస్తారు, ఇన్వెస్ట్ చేసేస్తారు అని వచ్చేది. బట్ నేను ఎప్పుడు ఇది 3లోనే తీయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. సినిమా బాగానే తీయాలి అని ఫిక్స్ అయ్యాం. 3 తర్వాత 4 అవుద్ది, 5 అవుద్ది అని ముందే నాకు ఐడియా ఉంది. బట్ నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువకి వెళ్ళింది. అంటే క్వాలిటీ కోసం మన టైం, అంటే దాని మీద ఒక 50% వెళ్ళిందా లేకపోతే 100%? డబల్ దాటిపోయిందండి అసలు. ఆ 3 crores అనేది నథింగ్ అసలు. నాకు ఒక షెడ్యూల్లోనే అయిపోయింది 3 crores. డబల్ కన్నా ఎక్కువనే అయిపోయింది. బట్ ఒకటి ఏంటంటే అరవింద్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, మనం 10 రూపాయలు ఖర్చు పెట్టినా 100 రూపాయలు ఖర్చు పెట్టినా జనాలకు నచ్చేటట్టుగా ఉన్న రోజే మనకు వెనక్కి వస్తుంది. అదంతా కనిపించాలి, ఆ సినిమా చూసిన రోజు బాగుండాలి, అదే పే ఆఫ్ చేయాలి. సో దాని మీదే, ఆ పాలసీ మీదే చేసామండి. సో ఇప్పుడు సెకండ్ రిలీజ్కి రెడీ అవుతుంది. సో ఎలా చేస్తున్నారు మొత్తం? అంటే ఓవర్గా మొత్తం అమ్మేశారా, ఎట్లా మీరు ఓన్గా ఏమైనా చేస్తున్నారా? ఆల్ ఏరియాస్ ఏమైనా బిజినెస్ జరిగిందని? లేదండి, అమ్మడం అనే కాన్సెప్ట్ మన దగ్గర గీతార్ట్స్లో ఎప్పుడు ఉండదండి. సేమ్ మీరు కూడా అదే పద్ధతిలో వెళ్తారు? అంతే, సినిమా అనేది నమ్మి మనం సినిమా చేసి సినిమా బాగా వచ్చిందో లేదో చూసుకోవడం, బాగా వస్తే ధైర్యంగా ఓన్ రిలీజ్కి వెళ్తాం మనం. అసలు అంటే మన సినిమా మీద మనకున్న నమ్మకం అంతే పే ఆఫ్ చేస్తుందని. అంతే, బేబీ కూడా నేను ఓన్ రిలీజ్ చేసుకున్నాం. మేమంతా ఓన్ రిలీజ్ చేసాం, మేము నమ్మాము, మేము చేసాం. ప్రతి సినిమా అంతే, అరవింద్ గారిది ఏ సినిమా అయినా, గీతా గోవిందం అవనండి, ఆయన ఏ సినిమా అయినా ఓన్ రిలీజ్ అంతే. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే, మేమంతా ఓన్ రిలీజ్కే వెళ్తున్నాం. అంటే మనకు సెటప్, అంటే అరవింద్ గారి దగ్గర గీతార్ట్స్కి మనకు డిస్ట్రిబ్యూషన్ సెటప్లు ఆల్రెడీ ఉన్నాయి. సో మన టీం అందరూ దాని మీద వర్క్ చేస్తారు. సో ఏ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని? అంటే ఇప్పుడు సెకండ్కి గ్రాండ్ రిలీజే చేస్తున్నాం అండి. అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్ని ఏరియాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి మన లక్ ఏంటంటే మనకు సోలో రిలీజ్ ఇది కాబట్టి, సో పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు అయిపోయి కూడా ఒక 3 weeks అయిపోద్ది అప్పటికి. సో వాటర్ అన్ను కూడా కొంచెం ఎండుగా వచ్చేస్తుంది. సో పెద్ద ఇబ్బంది అండి, థియేటర్స్ ఇబ్బందులు అయితే ఏం లేవండి. 1 week వరకు మీకు ఇబ్బంది ఉండదు. తర్వాత ఈగిల్ అనే సినిమా డెఫినెట్లీ సెకండ్ వీక్ ఈగిల్, యాత్ర 2 సినిమాలు వస్తున్నాయి ఉంటుంది. బట్ అదే 1 week చాలు కదండి. మన సినిమా బాగుంది అంటే థియేటర్లో నిలబడితే సరిపోతుంది. అంటే సంక్రాంతి సెకండ్ వీక్, థర్డ్ వీక్ డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఇదికి, అంటే మన సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి, థియేటర్లో సరిపోయాయి. సో ఇప్పుడు మనకేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఫిల్మ్ దుష్యంత్ ఫస్ట్. సో అతని కెరీర్ ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరు? లేదండి, తన రైటింగ్ బాగుంటుందండి. తను రాసుకునే కథలు కానీ, తను రాసే డైలాగ్ వర్షన్స్ కానీ చాలా గ్రౌండ్ నుంచి వస్తాయి, రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటాయి. సో డెఫినెట్లీ వేరే నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా అలాంటి స్క్రిప్టే ఒకటి రాసుకుంటున్నారు. సో
తన మార్క్ తనకు ఉంటుందండి. అంటే తన రైటింగే తన మార్క్ అని నేను ఫీల్ అవుతాను. అంటే నెక్స్ట్ కూడా అతని సినిమాకి చేసేసుకున్నారా ఏంటి? ఆ, నేనే ప్రొడ్యూస్ చేస్తాను కదా. అవునా? సో అంతగా అతని పనితనం నచ్చింది మీకు? పనితనం నచ్చింది. అంతే, ఒక సింక్ ఉందండి మాకు, ఒక అండర్స్టాండింగ్ ఉంది. చేస్తాను డెఫినెట్లీ. అంటే ఒక మంచి స్టోరీ టెల్లర్ అని చెప్పుకోవచ్చు అతన్ని. 100% మంచి స్టోరీ టెల్లర్, మంచి డైరెక్టర్ కూడా. అతను నరేట్ చేసింది ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగారు. ఓకే. సో డెఫినెట్లీ. సో నెక్స్ట్ మీ ఇమీడియట్ ప్రాజెక్ట్ ఏంటి దీని తర్వాత? ఇప్పుడు ప్రజెంట్ ఇది కాకుండా రష్మిక గారితో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా షూట్లో ఉంది. అవును, రాహుల్ రవీంద్ర గారు డైరెక్టర్ అండి. అది షూట్ జరుగుతుందండి. ఓకే. అది ఏ బ్యానర్ మీద జరుగుతుందండి? అదే గీతార్ట్స్ నా బ్యానర్, ధీరజ్ మొగిలిన ఎంటర్టైన్మెంట్ ఓకే, నా బ్యానర్ మీదే జరుగుతుందండి. గీతార్ట్స్ నాకు కలిపే చేస్తాను. రెండు కలిపే చేస్తున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది కదా? ఒక షెడ్యూల్ అయిపోయిందండి. అదే. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్ గారు. థ్యాంక్ యూ అండి.